గతంలో మదనపల్లి నందు మరీ ముఖ్యంగా సిటిఎం రోడ్ నందు గల కమర్షియల్ కాంప్లెక్స్ వారు దాదాపుగా అన్ని కాంప్లెక్స్ వారు వాళ్ళ పార్కింగ్ కోసం ఏర్పాటు చేసుకున్న సెలార్లలో పార్కింగ్ కోసం కాకుండా వాటిని వాణిజ్య సముదాయాలుగా వాడుకుంటూ విధులు విరుద్ధంగా వ్యవహరిస్తూ అలాగే ఆ పార్కింగ్ స్థలాన్ని వాళ్ళు వాడుకోకపోవడంతో వారు వాణిజ్య సముదాయాల కోసం వచ్చిన వారు పార్కింగ్ రోడ్డు పక్కన ఇరువైపులా ఆక్రమించుకొని ఆర్ఎన్బి స్థలాల్లో పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలిగిస్తూ మదనపల్లి ప్రజలు ఇబ్బందికి గురి అవుతున్న విషయమై వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ యువసేన BYS ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఫిర్యాదు చేసిన వెంటనే ఆ మున్సిపల్ కమిషనర్ గారు ఆ వార్డుకు సంబంధించిన ప్లానింగ్ సెక్రటరీలకి వాటికి మేము ఇచ్చిన ఫిర్యాదుని వాళ్ళకి సిఫార్సు చేయడం జరిగింది. ఆ సిఫార్సు చేయడంతో వారు కూడా ఎవరైతే విధులకు విరుద్ధంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా సెలార్లని వాణిజ్య సముదాయాలుగా వాడుతున్నారో వారికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. నోటీసు జారీ చేయడం జరిగింది. మరి నోటీసులు జారీ చేయడంలో మీరు ఏమని చెప్పారు? ఆ నోటీసుల్లో ఎవరైతే విరుద్ధంగా వ్యవహరిస్తున్నారో వెంటనే వారు వాటిని ఖాళీ చేయించేసి పార్కింగ్ సముదాయాలుగా వాడుకోవాలని చెప్పి మీరు 7 రోజులు గడువు ఇవ్వడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి నోటీసులు ఇచ్చేసినారు, ఏదో అప్పుడు నామమాత్రంగా మేము ఫిర్యాదు చేశాం లేదా మేము తరచూ అడుగుతూ ఉంటామని చెప్పి మా ఫిర్యాదు పైన మేము నోటీసులు ఇచ్చేసినామని మాత్రం చెప్పారు. మరి నోటీసులు ఇచ్చిన తర్వాత దాదాపుగా 7 రోజులు కాకపోయినా నెల 1.5 నెల అవుతా ఉంది. మరి ఎక్కడైనా కానీ మీరు చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకుంటే ఏ సెలార్లకి మీరు నోటీసులు ఇచ్చారు, ఏ సెలార్లలో షాప్ రూమ్లు ఉంటే వాటి ఖాళీ చేపించేసి పార్కింగ్లా వాడుతున్నారో మీరు ప్రజలకు తెలియపరచచ్చు. అంటే మీరు ఎక్కడ కూడా మేము ఇచ్చిన సమస్య పైన ప్రజలు పడుతున్న సమస్య పైన వాళ్ళు విరుద్ధంగా వ్యవహరిస్తున్న దానివల్ల ఎంతో మంది మదనపల్లిలో ట్రాఫిక్ సమస్యకు గురై ఇబ్బంది పడుతున్నా కూడా వారికి మేలు చేయాలని కానీ వారి సమస్య పరిష్కరించాలని కానీ ఉన్నత అధికారులకు కానీ మున్సిపల్ అధికారులకు కానీ ఎవరికి లేదు. కేవలం మేము నోటీసులు మేము ఫిర్యాదు చేశాం, దానికి మాత్రం నోటీసులు ఇచ్చేశారు. దాని తర్వాత ఇంకో చర్యలు మాత్రం తీసుకోకపోవడం చాలా బాధాకరం. మీరు గమనిస్తే మొన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, దగ్గరలోనే మేము సిటిఎం రోడ్డు పనులు ఎత్తుకోవడం జరుగుతుంది, సిటిఎం రోడ్లో కూడా రోడ్డు వేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. మరి మొదటిగా రోడ్డు వేయాలని చెప్తే రోడ్డు వేసిన తర్వాత అయినా కూడా ఈ సెలార్లను ఖాళీ చేపించి ఈ సెలార్లో షాప్ రూములు లేకుండా అక్కడ వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ చూపించకపోతే రేపు పొద్దున్నే మనం మంచి రోడ్లు వేసినా కూడా రోడ్డు వైండింగ్ చేసినా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడే పార్కింగ్ చేస్తారు. ఈ ట్రాఫిక్ సమస్య అనేది మాత్రం క్లియర్ కాదు. కావున ఇప్పటికైనా ఉన్నత అధికారులు మున్సిపల్ అధికారులు వాళ్ళు నోటీసులు ఇవ్వడం మేము చాలా ఆనందకరంగా భావిస్తున్నాం, అభినందిస్తున్నాం. కానీ దాని కార్యాచరణలోకి పెట్టి చాలా సమస్యగా మారిపోయింది కాబట్టి వెంటనే అవి నోటీసుల వరకే పరిమితం కాకుండా ఇప్పటికైనా అధికారులు ముందుకు వచ్చి, కొంతమంది మేము అడిగితే BLO వర్క్స్ ఉన్నాయి దానివల్ల మేము దాని మీద చర్యలు తీసుకోలేదు అన్నారు. ఓకే, ఎందుకంటే SIRవి చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రక్రియ కూడా ముగుస్తుంది కాబట్టి వెంటనే వారితో పాటు ఈ సమస్య కూడా ముఖ్యమే కాబట్టి ఇప్పటి నుండైనా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఎవరికైతే నోటీసులు జారీ చేసినారో నోటీసులు జారీ చేసినా కూడా వాళ్ళు ఎవరైతే పట్టించుకోలేదో వాళ్ళకి మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొని వెంటనే ఆ సెలార్లలో ఉన్న షాప్ రూములన్నింటినీ ఖాళీ చేయించి పార్కింగ్ ప్లేసులుగా ఏర్పాటు చేసి వాహనదారులు కూడా పార్కింగ్ అక్కడే చేసుకునేలాగా చూసి మదనపల్లిలో ట్రాఫిక్ సమస్యను అరికట్టే విధంగా మరియు ఎవరైతే రూల్స్ కి అగైనెస్ట్ గా ఇలా వ్యవహరిస్తున్నారో ఆ బిల్డింగ్ ఓనర్లు అందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్.